అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం విజయవాడ ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్లో విజయవంతంగా నిర్వహించామని మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్, డైరెక్టర్లు వై ఝాన్సీ, సుమన్ తల్వార్, ఎస్ శివాజీ, చంద్రవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయి మాధవ్, కందిమల్ల సాంబశివరావు, వివేక్ కూచుభట్ల, వి సముద్రకే ఉమామహేశ్వరరావు, ఎస్ వెంకటకృష్ణారెడ్డి, జి రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ సాహులు హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు. బోర్డు డైరెక్టర్ల సభ్యుల్లో ఒకరు చిక్కాల మెహర్ రమేష్ కుమార్ను ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేశామన్నారు. బోర్డు సమావేశ అనంతరం ఈజీఎం మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది అన్నారు. బిచ్చగాడు చిత్రం సాధించిన విజయం కంటే 100 దేవుళ్లు ఇంకా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నటి నిర్మాత నిహారిక కొణిదెల ఆకాంక్షించారు. విజయ్ యాంటోనీ హీరోగా నటించిన 100 దేవుళ్లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిహారిక సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని నేను ఇప్పటికే చూశాను. అమ్మలోనూ ఒక అమ్మాయి ఉంటుందనే పాయింట్ను దర్శకుడు శశి అద్భుతంగా చూపించారు. విజయ్ యాంటనీ గారు మంచి నటుడే కాకుండా గొప్ప వ్యక్తి. ఆయనతో మాట్లాడాక గౌరవం మరింత పెరిగింది. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరి సినిమాను తప్పక చూడాలి అని ప్రశంసించారు. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చిన్నప్పుడు అమ్మ నాన్నల్లో అమ్మతోనే ఎక్కువ యాక్సెస్ ఉంటుంది ప్రతి పిల్లలకి, అందరికీ. చిన్నప్పుడు మనకి ఏం కావాలన్నా అమ్మనే అడుగుతాం. అలాగే స్కూల్లో బుక్స్ కావాలన్నా కూడా అమ్మ చేతే నాన్నకి రికమెండేషన్ చేసుకుని బుక్స్ కూడా కొంటూ ఉంటాం. సో అంత బాండింగ్ ఉంటుంది అమ్మతోటి. అట్లాగే నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి. విజయ్ ఆంటోనీ గారికి నాకు చాలా బాగా దగ్గర సంబంధం. ఫాతిమా గారు కూడా హాయ్ అండి. ఆయనతో ఎన్నోసార్లు ట్రావెల్ చేశాను నేను. బిచ్చగాడు కంటే ముందు డాక్టర్ సలీం అనే సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను, తెలుగులో రిలీజ్ చేశాను. చాలా పెద్ద హిట్ అయింది, వ్యూస్ సక్సెస్ అయింది. ఆయన అప్పుడు చాలా చాలా హ్యాపీగా నేను చేసిన ప్రమోషన్ కానీ దీనికి కానీ అందరూ చాలా హ్యాపీగా ఉంటే, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో అప్పటి నుంచి ఫాతిమా గారు కానీ విజయాంతన్ గారితో మా రిలేషన్ కంటిన్యూ ఉంది. జస్ట్ నా చేతుల్లోంచి మిస్ అయిన సినిమా బిచ్చగాడు. నేను కొనాల్సింది చివరి నిమిషంలో నా చేతులు మించి నేను చంద్రబాబు శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగింది. అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. సో నాకు అంతకుముందు ప్రేమిస్తే జర్నీ పెద్ద హిట్లు వచ్చినా కానీ అది మిస్ అయ్యాననే ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. సో ఆ టైటిల్ 100 దేవుళ్ళు సాంగ్ అనేది చాలా పెద్ద హిట్ సాంగ్. అది ఆ టైటిల్తో ఇప్పుడు ఈ సినిమా రావడం చాలా హ్యాట్స్ ఆఫ్. శశి గారు నాకు చాలా ఇష్టమైన దర్శకులు. చాలామంది తమిళ దర్శకులు అందరూ నాకు చాలామంది ఉన్నారు. సో ఈ సినిమా కూడా బిచ్చగాళ్ళలాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్కి మా మెగా డాక్టర్ నిహారిక గారు రావటం, ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. And Suresh Kunti garu, you are my lucky charm. If you are going to be in a project on stage, it is a hit movie. And like Dr. Salim, and you came for Bichagada also. Thank you so much, sir. Thank you everyone. Without you, it is not easy to reach public. And for this movie, I am going to play the preview press show 2 days before itself. So you shall all come and watch the movie with your family. I will arrange a family show for you. You all will like this. చేసే సినిమాలన్నీ నకిలీ దగ్గర తీసుకున్న ఆల్ మూవీస్ కంటెంట్ ఓరియంటెడ్. Yes. మీకోసం కాక కంటెంట్ మీద డిపెండ్ అయ్యాను. సో తెలుగు ప్లస్ తమిళ్ బౌత్ లాంగ్వేజ్ బిగ్ సక్సెస్. Thank you. వై ఆర్ యు ట్రైయింగ్ అనదర్ లాంగ్వేజ్, కన్నడ అండ్ మలయాళం? Obviously, because of OTT purchase, my movies are all getting dubbed in Kannada and Telugu also, Malayalam also, but not theatrically, sir. In Malayalam, what happens, they see the Tamil version itself and making it hit. So most of the Tamil movies are getting direct release at the Malayalam. Kannada, we have to try, sir. I think I tried once in Bichagadu too. Maybe I'll try to do those experimentation in my future also. Obviously, all my movies are getting dubbed in Telugu, Hindi. సో మీకు సక్సెస్ గ్రాఫ్ చాలా
ఎక్కువగా ఉంది. బట్ ఎందుకు మీరు పాన్ ఇండియా మూవీ అంటే కంటెంట్ అంటే యూనివర్స్ కంటెంట్ గా మీరు చేసేయన్నీ కూడా ఎందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ట్రై చేయలేదు అంటే? My Bichagadu is a pan India movie only, sir. Bichagadu became hit in Tamil Nadu, Andhra, Hindi. It is a hit, but in satellite. In theatrical hit, it is in Tamil Nadu and Andhra, but satellite wise, it is a wide pan India movie only. So నెక్స్ట్ మూవీ ఐ ఎక్స్పెక్టెడ్. I will try, sir. So people generally make big budget movie for pan India release. Since it is a medium budget, it is a continuity movie, more into movie. Automatically, whether through theatrical release or through satellite release, it will become pan India movie little later. Yes. మీ నుంచి ఎప్పుడైనా డైరెక్షన్ చూడవచ్చా, ఆశించవచ్చా? I thought of doing it, sir. For my current schedule, I don't think I'm going to do anything in future. If time permits, definitely I'll do it, sir. Thank you. Thank you, media, for your questions. Thank you so much. Save the date, June 19th. వందదేవళ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై తాజాగా మీడియాతో మాట్లాడారు. అనేక మంది నన్ను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు. ప్రజలే నన్ను స్వయంగా ఆహ్వానిస్తూ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. అందుకే ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నాను అంటూ లారెన్స్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తానెప్పుడూ కూడా డబ్బు సంపాదించాలనో లేదా పదవిని అనుభవించాలనో రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని, సమాజ సేవను మరింత భారీ స్థాయిలో చేయడానికి ప్రస్తుత పరిస్థితులు తనను ఈ పొలిటికల్ రూట్లోకి తీసుకొచ్చాయని స్పష్టం చేశారు. త్వరలోనే తన తల్లి మద్దతుదారులతో కలిసి ఒక భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించి తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా వెల్లడిస్తానని లారెన్స్ వివరించారు. అయితే లారెన్స్ రాజకీయ ప్రవేశ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే నెట్టింట ఆయనపై తీవ్ర దుష్ప్రచారం తెరపైకి రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. తాను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ సామాజిక మాధ్యమాలలో కొందరు కావాలని చేస్తున్న ఆ నిందారోపణలపై లారెన్స్ కౌంటర్ ఇచ్చారు. తన సేవాగుణాన్ని భరించలేకే కొందరు తన మాటలను తప్పుగా చిత్రీకరిస్తూ నెట్టింట లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారంటూ లారెన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభంలోనే అడ్డుకోవడానికి ప్రత్యర్థి వర్గాలు వేసిన ఎత్తుగడలను ఎండగడుతూ లారెన్స్ సుదీర్ఘమైన వివరణ ఇస్తూ పోస్టు పెట్టారు. అభిమానులు ప్రజలు తనకు అమ్మతో సమానమని, అలాంటిది తాను ప్రజలను కుక్కలతో పోల్చానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యమని వివరణ ఇచ్చారు. సమాజంలో ఎందరో వికలాంగులకు, గుండె జబ్బులతో బాధపడుతున్న నిరుపేద పిల్లలకు తన సొంత ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ దైవత్వంతో బతుకుతున్న లారెన్స్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రజాభిప్రాయం కోరుతున్న అత్యంత కీలకమైన తరుణంలో ఈ వివాదం చెలరేగడం, దానిపై ఆయన వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ చిన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠం అధిపతి గడి బాపనమ్మ మానసపుత్రుడు రాజగురు గురుగోవింద డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న బాబు స్వామీజీ, అలాగే ఆయన కుమార్తె పూర్ణిమారాజులు ఇంటర్నేషనల్ వేదిక ఆస్ట్రాలజీ ఫెడరేషన్ అనే ప్రపంచవ్యాప్త పరిశోధనా సంస్థ నుంచి ఆస్ట్రాలాజికల్ గ్లోబల్ ఐకానిక్ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు. ముఖ్య అతిథులుగా సంతోషం కొండేటి సురేష్, మంజీరా గ్రూప్స్ డైరెక్టర్ శ్రీమతి పద్మజ యోగానంద్, ఎస్ఎన్కేఎస్ అధినేత నిఖిల్ శనివారం సికింద్రాబాద్ హోటల్ మినర్వా గ్రాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రపంచ స్థాయి అవార్డులను అందుకున్నారు. అలాగే చిన్న వెంకన్నబాబు స్వామీజీకి తంత్రాచార్య బిరుదు ప్రదానం చేశారు. శ్రీమాన్ చిన్న వెంకన్నబాబు స్వామీజీతో పాటు ఆయన కుమార్తె పూర్ణిమారాజులు ఆస్ట్రాలాజికల్ గ్లోబల్ ఎకనామిక్ ఎక్సలెన్స్ అవార్డులు అందుకోవడం, డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్నబాబు స్వామీజీకి తంత్రాచార్య బిరుదు ప్రదానం చేయడం పట్ల అనుగ్రహప్రద జాతీయ వైస్ చైర్మన్ సింగంశెట్టి మహితోష్, మతల రమేష్, అంబటి శ్రీనివాసరావు, శ్రీపాద దుర్గా వరప్రసాద్ పీఠం కమిటీ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. Good evening to everyone, and I truly honored and humbled to receive this award here. And sincerely thanks to everyone who had supported, encouraged and believed in me throughout this journey. A special thanks goes to my parents who are my strongest support and source of inspiration. And a special thanks goes to my aunt Padmaja Garu also. And a special thanks goes to Kondeti Suresh Garu and Nikhil and Venkat Garu also. A special thanks goes to everyone. Thank you all for this opportunity here. సంగీత దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు అందించిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ ఇప్పుడు మరో కొత్త అడుగు వేశారు. సినిమాలకే పరిమితం కాకుండా స్వతంత్ర సంగీత ప్రపంచంలో తన ముద్ర వేయాలనే లక్ష్యంతో ఆల్బుకర్కి రికార్డ్స్ పేరిట సొంత మ్యూజిక్ లేబుల్ను ప్రారంభించారు. యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి రూపొందించిన తొలి పాట అరవింద్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషలో రూపొందిన ఈ పాట ప్రస్తుతం సంగీత ప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది.
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా దీవానా. ఈ చిత్రాన్ని అర్హ మీడియా వి స్టూడియోస్ బ్యానర్పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్నేహ మణిమేఘలై, దర్శకుడు శ్రీకాంత్ సంకిశెట్టి పరిచయం కానున్నారు. దీవానా సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు వస్తుంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలతో పాటు మూవీ హైలైట్స్ తెలిపారు హీరో హర్షిత్ రెడ్డి. మా నాన్న స్వస్థలం మిర్యాలగూడ. నేను పుట్టి పెరిగింది చదువుకున్నది అంతా హైదరాబాద్లోనే. సిటీ కల్చర్, ఇక్కడ లైఫ్ స్టైల్ తెలుసు. ఫస్ట్ యూట్యూబ్, ఇన్స్టాలో వీడియోస్ చేస్తూ ఉండేవాడిని. ఆ వీడియోస్ చూసి వైజయంతి సంస్థ నిర్మించిన మెయిల్ సినిమాకు సెలెక్ట్ చేశారు. అది కోవిడ్ టైం. ఆన్లైన్లోనే ఆడిషన్ తీసుకున్నారు. మహబూబాబాద్లో ఒక బాయ్స్ హాస్టల్ తీసుకుని అందులోనే స్టే చేస్తూ దాదాపు 2 నెలల్లో సింగిల్ స్కెడ్యూల్స్లో మెయిల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాం. ఆ సినిమాలో బీకాం కంప్యూటర్స్ అంటూ నేను చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఆ డైలాగ్ నచ్చి రాజా అండ్ డీకే శుభం సినిమాకు నన్ను ఎంపిక చేశారు. ఇదంతా ఒక డెస్టినీలా జరిగిపోయింది. కల్కి సినిమాలో ఆడిషన్ లేకుండానే నన్ను డైరెక్టర్ నాగేశ్వన్ గారు సెలెక్ట్ చేశారు. నేను ఒకరోజు అడిగితే చూడగానే పాపం అనిపించే మొహం కావాలి, నిన్ను చూస్తే అలా అనిపించింది, ఆడిషన్ లేకుండా తీసుకున్నామని చెప్పారు. ఇక నేను బీటెక్ 3rd ఇయర్లో ఉండగా ఈ అవకాశాలు ఒక్కొక్కటిగా రావడం మొదలైంది. 2 వెబ్ సిరీస్లో కూడా నటించాను. శుభం సినిమా కంటే ముందే దీవానా ఆఫర్ వచ్చింది. ఆహాలో నేను మెయిల్, తరగతి గది ఇలాంటి మూవీస్ చేశాను. అలా నాకు వాసు గారు, శ్రీదేవి గారు పరిచయం. ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి డైరెక్టర్ను పరిచయం చేశాను. స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. వీలైనంత బెటర్మెంట్స్ చేయాలనే కొంచెం టీం తీసుకొని చేశాం. మేము సినిమా కంప్లీట్ చేస్తున్న దశలో అరవింద్ గారు మా టీంకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక చూసి గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తామని చెప్పారు. దీవానా సినిమాకు ప్రతి స్కెడ్యూల్కు అన్ని రీచెక్ చేసుకుంటూ డైలాగ్స్ బాగుండేలా చూసుకుంటూ షూటింగ్ చేస్తూ వచ్చామని తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగాన పక్కింటి అమ్మాయి లాంటి సహజ సిద్ధమైన ముఖ చిత్రంతో విలక్షణమైన పాత్రలకు, నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యభరిత చిత్రాలకు చిరునామాగా నిలిచిన ప్రతిభావంతురాలైన తెలుగమ్మాయి అంజలి పుట్టినరోజు జూన్ 16. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో తనదైన గ్లామర్ అభినయంతో అగ్ర కథానాయికలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చెన్నైలో గణిత శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. ఆ సమయంలో పలు ప్రచార చిత్రాలు, లఘు చిత్రాలలో నటిస్తున్న అంజలిని చూసి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు ఆమెలోని ప్రతిభను గుర్తించి వెండితెరకు పరిచయం చేశారు. అంజలి నటించిన మొట్టమొదటి చిత్రం ఫోటో. ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమా 2006లో తెలుగులో విడుదలైంది. ఈ చిత్రంలో ఆనంద్, ముక్తా ప్రధాన పాత్రలు పోషించగా అంజలి ఒక కీలకమైన పాత్ర ద్వారా నటిగా తన తొలి అడుగు వేసింది. 2007లో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడ రామ్ దర్శకత్వంలో వచ్చిన కరద్దు తమిళ్ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుంది. అంజలి సినీ ప్రస్థానాన్ని ఒక సరికొత్త మలుపు తిప్పడంలో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు సురేష్ కొండేటి పాత్ర అత్యంత కీలకమైనది. తమిళంలో ఘన విజయం సాధించిన ఎంగేయం ఎపోదం చిత్రాన్ని సురేష్ కొండేటి తన ఎస్కే పిక్చర్స్ బ్యానర్పై తెలుగులోకి జర్నీ పేరుతో అత్యంత అద్భుతంగా అనువదించి ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో ఒక గడుసైన స్వతంత్ర ఆలోచనలు గల పల్లెటూరి అమ్మాయి పాత్రలో అంజలి కనబరిచిన నటనకు తెలుగు ప్రేక్షకులు పూర్తిగా ఫిదా అయ్యారు. సురేష్ కొండేటి పక్కా ప్రణాళికతో చేసిన పంపిణీ ప్రచారాల కారణంగా ఈ సినిమా తెలుగునాట ఊహించని రీతిలో భారీ వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమా ఇచ్చిన తిరుగులేని విజయంతోనే అంజలికి తెలుగు చిత్ర పరిశ్రమలో విపరీతమైన గుర్తింపు, స్టార్ హోదా లభించాయి. ఈ అద్భుత ప్రదర్శనకు గాను ఆమె ప్రతిష్టాత్మక సౌత్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న అంజలికి టాలీవుడ్లో తిరుగులేని స్టార్ హోదాను తెచ్చిపెట్టిన ల్యాండ్మార్క్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. విక్టరీ వెంకటేష్ సరసన కల్లా కపటం ఎరగని అమాయకపు సీత పాత్రలో ఆమె పండించిన ఆ చిలిపి హావభావాలు, ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా స్థిరంగా నిలిచిపోయాయి. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించడంతో అంజలికి టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ వెంటనే బలుపు, మసాలా వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో నటించి బాక్సాఫీస్ దగ్గర తన వసూళ్ల స్టామినాను నిరూపించుకున్నారు. ఆమె ద్విపాత్ర అభినయంలో వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం గీతాంజలి బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన వసూళ్ల హంగామా సృష్టించడమే కాకుండా నటిగా ఆమెకు ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును తెచ్చిపెట్టింది. తర్వాత డిటెక్టర్, శంకరాభరణం, చిత్రాంకత వంటి విభిన్నమైన జానర్ సినిమాలతో ప్రయోగాలు చేస్తూనే పవన్ కళ్యాణ్ కంబ్యాక్ చిత్రం వకీల్ సాబ్లో జరీనా పాత్రలో అత్యంత పవర్ఫుల్ నటన్ను కనబరిచి ప్రశంసలు అందుకుంది. కాంథాలజీ సిరీస్ పావా కథహేగల్ అలాగే నవరసలలో అత్యంత బోల్డ్ అండ్ ఇంటెన్స్ రోల్స్లో నటించి గ్లోబల్ ఆడియన్స్ను ఆశ్చర్యపరిచారు.
ఇక గ్లోబల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్లో అంజలి పార్వతి అనే ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం అంజలి తన తదుపరి నూతన చిత్రాల పనులతో చాలా బిజీగా ఉంది. తమిళంలో హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై యాక్షన్ డ్రామా చిత్రం మకటంలో అంజలి ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూలైలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ భారీ యాక్షన్ చిత్రంతో పాటు ప్రియదర్శి సరసన అంజలి కథానాయికగా నటిస్తున్న ఒక సరికొత్త వైవిధ్యభరిత వినూత్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక అంజలి మరెన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఇంకా గొప్ప స్థానాలలో నిలవాలని కోరుకుంటూ సంతోషం టీం ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ క్రేజీ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతులను ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగానికి చెందిన ఇద్దరు అత్యంత పవర్ఫుల్ అగ్రనేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా కలవడం ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ తమ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి విజయ్ రష్మిక దంపతులతో భేటీ అయ్యారు. ఈ ప్రత్యేక భేటీకి సంబంధించిన ఫోటోలను నేతలు ఇద్దరూ తమ అధికారిక ఎక్స్ ఖాతాల ద్వారా పంచుకోగా అవి నెట్టింటిని పూర్తిగా షేక్ చేస్తున్నాయి. ప్రతిష్టాత్మక కలయికకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అత్యంత ప్రతిభావంతులైన నటీనటులు స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందనలను తాము ఎంతో ఆత్మీయంగా కలిశామని ఆయన పేర్కొన్నారు. ఈ అపురూపమైన భేటీలో తనతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని సరదాగా గడిపినట్లు వివరించారు. ఎంతో బిజీగా ఉండే ఈ అగ్ర సినీ తారలు తమ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి ఎంతో సాదరంగా ఆహ్వానించినందుకు గాను రఘురామకృష్ణంరాజు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మెగా పోస్టర్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. జాన్వీ కపూర్ కథానాయిక, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీలోని పాటలు ట్రెండ్ సృష్టించాయి. ముఖ్యంగా చిక్రీ సాంగ్ ఓ సెన్సేషన్. విడుదలకు ముందే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిక్రీ ఫుల్ వీడియో సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. రామ్ చరణ్ డాన్స్, జాన్వీ అందాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ పాటలో రామ్ చరణ్ 32 స్టెప్స్ వేసినట్లు ఫ్యాన్స్ లెక్కగట్టి మరీ ఈ పాటను మరింతగా వైరల్ చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ సమాంత కథానాయికగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మా ఇంటి బంగారం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఎప్పుడు క్రెడిట్ యాక్టర్కి, డైరెక్టర్కి మాత్రం దొరుకుతుంది. ఐ హావ్ ఆల్వేస్ సీన్ దట్. కానీ ఇవాళ నేను ఖచ్చితంగా ఐ వాంట్ టు యూజ్ దిస్ స్టేజ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద రియల్ పీపుల్ who make a film a success, the real people who work day and night. Last 1 week aithe ma assistant directors okkaru kuda nidra poledu, and they are all still here. Mahesh, Seenu ekkada? Seenu mixing lo unnaru, chudu Seenu mixing lo unnaru. Anvesh, Vamshi, and who am I? కుషాల్ ఎక్కడ? సో వాళ్ళ ఇంటికి పోలేదు, నిద్ర లేదు. కానీ ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ మూవీ, ద సక్సెస్ బిలాంగ్స్ టు దీస్ పీపుల్. నిఖిల్ విఎఫ్ఎక్స్, నాకు తెలుసు ఇప్పుడు కూడా మీరు స్టూడియోకే వెళ్ళాలి. నాకు తెలుసు. వసంత్ అండ్ ప్రహాస్, నిజంగా వసంత్ అయితే మా టీంకి పెద్ద ప్లస్. ఒక్కొక్క డైలాగ్ నాకు ఇది I felt like I was telling this, that I was really telling this from my heart. అలాంటి డైలాగ్స్ నాకు చాలా హెల్ప్ అయింది ఇప్పుడు నా పర్ఫార్మెన్స్కి. యూనో మీరు న్యాచురల్గా ఈ సినిమాలో నేను న్యాచురల్గా పర్ఫామ్ చేశానంటే దట్స్ హాఫ్ ద వర్క్ వాజ్ ఇన్ ద డైలాగ్స్. సో థ్యాంక్ యూ. 3 సంవత్సరాలు అయింది కానీ కూడా మీరు అదే సపోర్ట్, అదే ప్రేమ, అదే నేనేం చేశానో నాకు తెలీదు. బట్ ఐఎమ్ జస్ట్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. I hope I have done enough in this film. June 19 తర్వాత నాకు రివ్యూస్ ఇస్తారు కదా.
Thank you so much. We made a lot of movies in Hindi, movies and series, but తెలుగులో స్టార్ట్ చేద్దామని స్వప్న దగ్గరికే వచ్చాం ఫస్ట్ యాక్చువల్లీ కదా, ఫస్ట్లో వచ్చాము. తర్వాత ఇట్స్ ఐ రియలైజ్ దట్ మేకింగ్ ఎ తెలుగు ఫిల్మ్ హ్యాస్ ఎ డిఫరెంట్ కిక్ టు ఇట్. It feels different, it hits different to make a Telugu film. I think the audience are Prema and Pichi the most that I've ever seen. It's amazing excitement and energy that I feel in Telugu cinema. And looks like there's a lot of responsibility when you have to make a movie with Sam, kada? చాలా మంది ఆల్రెడీ చెప్పేశారు స్టేజ్ పైన, వాళ్ళు అక్కడ నుంచి అరుస్తున్నారు, సో కొత్త ఏం కాదు. But that I just want to take this opportunity, 1 minute, to thank this wonderful team. I'm really, really happy to have worked with wonderful people who came in support, except for one. Everybody worked so hard. We're still working hard to get the print out. And I have discovered new people. I have, Vasant has been a pillar in writing. And from writing, Dharmendra has become another pillar at the end of the film with editing. And of course, we have great VFX, great post, great production people, ADs, the cast, and everything. And I realized everybody loves Nandini so much. I realized inta goodwill, I think friend of the industry and Nandini, it looks like. And we had a fab time collaborating with each other. And also, who else? And I just realized while shooting బంగారం షూట్ చేస్తున్నప్పుడు సెట్లో చూస్తూ ఉంటే సమ్ ఆఫ్ ద సీన్స్ మేము రాయడం ఒక ఎత్తు అయితే శామ్ వచ్చి సడన్గా షీ బర్స్ట్ అవుట్ ఫస్ట్ టేక్లో చేస్తుంది అనమాట. అండ్ ఐ రియలైజ్ వాట్ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్ షీ ఈస్. అండ్ ఎవ్రీ టైమ్ వీ టెస్ట్ హర్ విత్ అ న్యూ సీన్ ఆర్ అ న్యూ ఎడ్జ్, షీ షోస్ something else that I haven't seen before. So it's very exciting to work with an incredible actress like that. నా లైఫ్లో ఇంత కష్టపడలేదు ఏ సినిమాకి, ఈ సినిమా పడ్డానికి కష్టం, కానీ ఒక అద్భుతమైన టీం ఉంది కాబట్టి మొత్తం భారం పంచుకున్నాం అందరం. అండ్ 6 నెలల్లో చేయగలిగాము. అండ్ ఫస్ట్ కొంతమంది ఫ్రెండ్స్, ఆగరాబాయ్, ఫస్ట్ పర్సన్ ఐ వాంట్ టు థ్యాంక్ విజయ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, మీరు వచ్చి మా కోసం ఏం చేశారో మీకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వర్క్. జస్ట్ అడగగానే వచ్చేసి సాల్వ్ చేశారు మా ప్రాబ్లం. టు మిక్కీ, యు ఆర్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మిక్కీ, అండ్ ఒక్క ఫోన్ కాల్ తోటి యూ కేమ్ అండ్ యూ హెల్ప్డ్ అస్. టు సురేష్ బొబ్బిలి గారు అండ్ టు మహేష్ గారు, ముగ్గురు పిల్లర్స్లా నిలబడ్డారు ఇన్ ద లాస్ట్ 4 days ఫర్ అస్. చాలా స్ట్రెస్ మీ వల్ల సాల్వ్ అయింది. Thank you so much. Nandini and Sam gave me a big hit called Oh Baby. Thank you for that. And I want Sam to have this film and it should become a really, really big hit. Big things for you, Nandini, in future. Himank, all the best. And I hope it works really very well. Raj, fantastic job. Wishing you all the best. And the entire team, I saw the way the songs were made. Meerandaru, I think all of you have done a great job. And indaka it was ante mari anta baga pillalu maatladestunnaru, chaala sepu maatladegaluttunnaru. Manaki this generation itself is a little totally different anukuntanu. We can't talk. All of you are really good. Wishing you all the best, and efforts will never fail when all of us keep working hard. Success will constantly come to us. All the best, all of you. All the best to me. మధురవాణి, మా మధురవాణి టు మా ఇంటి బంగారం, హౌ కన్సిస్టెంట్లీ యూ బీన్ డూయింగ్ ఇట్. అండ్ ఈ ట్రైలర్ చూసినాక జనరల్గా అమ్మాయిలు ఫ్యాంటసైజ్ సాంగ్స్, మ్యూజిక్ అండ్ ఆల్, ఇప్పుడు వెళ్ళి ఎవరన్నా చితకబాదాలు అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ అ న్యూ వేవ్. అండ్ ఐ హ్యావ్ 2 favorite వెరీ ఇంపార్టెంట్ పీపుల్ హియర్, ఎస్పెషలీ మా నందు. నందు నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్, రాజ్కి ఇండస్ట్రీలో నేను ఫస్ట్ ఫ్రెండ్. సో ప్రిటీ మచ్ దాట్. అండ్ నందు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ అండ్ ఐ సీ ఇట్ ఆల్. అండ్ వైజయంతి మూవీస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మేము
మా సినిమాల వరకే మేము కృష్ణా డిస్ట్రిక్ట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. దే వర్ డూయింగ్ డిస్ట్రిబ్యూషన్ బ్యాక్ ఇన్ ద ఏజ్ ఒక 20-25 years ago. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వైజయంతి మళ్ళీ బ్యాక్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ విత్ మా ఇంటి బంగారం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. అండ్ జూన్ ఇస్ గ్రేట్. మా సంగీతం ఆడింది, మా ఇంటి బంగారం ఆడబోతుంది. ఐ థింక్ జూన్ ఇస్ అ గ్రేట్ మంత్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ.